8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. నిన్న ఒక షాకింగ్ అంటే నేను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఈవినింగ్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అనేది ఎదురైందనమాట. అదేంటంటే ఇదే సేఫెస్ట్ ప్లేస్. ఆహా. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా భయంగా ఉంటుంది. అన్నయ్య? డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అనేవి నైట్ టైము టూరిస్టులు ఎస్పెషల్లీ వర్క్ చేసిన వాళ్ళు కాకుండా టూరిస్టులు మాత్రం జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు నైట్ టైము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అలోన్ ప్లేసెస్కి నడుచుకుని వెళ్ళేటప్పుడు నేను నడుచుకుని వెళ్తున్నాను. సడన్గా ఒక ఇద్దరు అమ్మాయిలు అంటే మనం వేరే విధంగా మాట్లాడక్కర్లేదు, బట్ అమ్మాయిలు వచ్చి బ్యాక్ నుంచి వచ్చి నన్ను పట్టుకున్నారు అనమాట. నాకు ఒకసారి షాక్ అయింది. అప్పటికి నేను ఫోన్ మాట్లాడుతున్నాను, నా ఫ్రెండ్ చెప్తుంటే ఏంట్రా బాబు షాకే వెనక్కి తిరిగి గాబరా పడ్డాను. నా హ్యాండ్ బ్యాగ్ లాక్కోవడానికి ట్రై చేశారనమాట. అంటే వాళ్ళు లేకపోతే లోకల్ గర్ల్స్ అనేది ఏంటనేది ఏం తెలియదు, కానీ చాలా వియర్డ్గా బిహేవ్ చేశారనమాట. నన్ను పట్టుకుని నన్ను నిజంగా అనకూడదు కానీ ఒక్కసారిగా గుండె జారి అయిపోయిందనమాట. మరి మామూలుగా కాదు. ఇంకా అక్కడి నుంచి పరుగు ఇంకా మావాడు నన్ను చూసి మావాడు అప్పుడు పారిపోయాడు. నేను ఎత్తుకుంటున్నా అనమాట. ఎక్కడున్నారా అంటే ఎక్కడ ఉన్నాడో ఓకే ఎక్కడో పారిపోయాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. నైట్ టైము బాయ్స్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్లేసెస్లో కానీ తిరిగారా ఎత్తుకెళ్ళిపోతారా. వాళ్ళు ఇది డబ్బులు కోసేస్తారా లేకపోతే ఏది కోసేస్తారా అనవసరం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్.